హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. నా చుట్టుపక్కల చూస్తుంటే ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వచ్చేసాను. ఆల్రెడీ హైదరాబాద్లో అయితే గణేష్ చతుర్థి ప్రిపరేషన్స్ అయితే అంబరాన్ని అంటిపోతున్నాయి. ఎక్కడ చూసినా బుజ్జి బుజ్జి గణేష్లు, పెద్ద పెద్ద గణేష్లు అందరూ ముస్తాబ్ అయ్యి పూజకి రెడీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరి ఈరోజు అయితే నేను నాగోల్కి వచ్చేసాను. నాగోల్లోని అంటే ధూల్పేట్ స్టైల్ గణేష్లంతా కూడా రాహుల్ కళాకార్ వాళ్ళు చేస్తున్నారనమాట. మరి ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద గణేష్లు అంటే 4 feet 5 feet నుంచి 12 feet 15 feet వరకు కూడా ప్రతి ఒక్క అందంగా ముస్తాబైన గణేష్లు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఈ ఇయర్ అయితే డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ గణేష్లు ముస్తాబై రెడీ ఉన్నారు. చూసుకున్నట్టయితే అక్కడ అయోధ్య గణేష్లు రండి చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే అయోధ్య థీమ్ గణపతి అయితే ఉన్నారనమాట. అంటే వెనకాల అయోధ్య టెంపుల్, పక్కన రాముడు, మళ్ళీ గణేష్, ఇలాంటి ఎంతో వినూత్నమైన క్రియేటివ్ గణేష్లు అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మరి ఇక్కడైతే ఈ సోలాపూర్ గణేష్లు, అయోధ్య థీమ్ గణేష్లు, రాముడు, కృష్ణుడు, శివుడు, ఇలా ఎన్నో రకాల గణపతులు అయితే ఇక్కడ ఆల్రెడీ రెడీ అయిపోయాయి. మరి అసలు ఇదంతా ఎప్పుడు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఇలాంటి అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు అయితే రాహుల్ కళాకార్ గారు ఉన్నారు. సో ధూల్పేట్ స్టైల్ గణేష్లు అయితే మొత్తం ఇక్కడ నాగోల్లో వీళ్ళు చేస్తున్నారనమాట. మరి వాళ్ళతో మాట్లాడేద్దాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నాను. సో గణేష్ చతుర్థి సంబరాలంతా ఇక్కడనే కనిపించేస్తున్నాయి. అసలు అంతా రకరకాల గణేష్లు ఇక్కడ తయారు చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? మేము ఈ ఫీల్డ్లో వచ్చేసి 23 years నుంచి ఉన్నామండి. ఈ నాగోల్ ఏరియాలోనే రాహుల్ కళాకార్ అని. ఓకే, సో ఈ ఇయర్ ప్రత్యేకత ఏంటి? అంటే ప్రతి ఇయర్ ఒక థీమ్ కానీ లేకపోతే ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మోడ్స్ ఆఫ్ గణేష్లు తయారు చేస్తున్నారు కదా, ఈ ఇయర్ ఎలా ఉంది? ఈ ఇయర్ వచ్చేసి మోస్ట్లీ అందరూ ముంబై గణేష్, సోలాపూర్ గణేష్ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఏంటిదంటే మన సౌత్ ఇండియన్ స్టైల్లో ఎక్కువ లడ్డు గణేష్లు ఉంటాయి, లైక్ లావుగా లంబోదర్ టైప్లో. సో అవి కాకుండా పబ్లిక్ వచ్చేసి మోస్ట్లీ సోలాపూర్, ఈ ముంబై స్టైల్ అడుగుతున్నారు అనమాట. సో మా కడకి ముంబై ఉన్నాయి, అవి 30 pieces వరకు చేసాం, అవి సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇప్పుడు. సో మిగతా మనకి ధూల్పేట్ స్టైల్లో స్టాండ్ పీసెస్ ఉన్నాయి అనమాట. ఓకే, సో మొత్తం మీరు ఇక్కడ కనిపించేవన్నీ కూడా మీరు ఇక్కడే చేస్తారా, ఎక్కడి నుంచి చెప్పేస్తారు? ఇవన్నీ మనకి ఇక్కడే తయారవుతాయండి. దీపావళి తర్వాత స్టార్ట్ అవుతుంది వర్క్ మన దగ్గర. మేము దుర్గామాతలు అమ్ముతాము, గణపతి విగ్రహాలు అమ్ముతాము. సో బేసికల్ ఏంటిదంటే, సో మన వర్కర్స్ వచ్చేసి మన మహారాష్ట్రకి వస్తారన్నమాట చేయడానికి. సో మన ఎప్పటి నుంచో 20 years నుంచి చేసేవాళ్ళు ఉన్నారు, ఆ లేబర్ వాళ్ళు ఎప్పుడు మన దగ్గర చేసేవాళ్ళు అనమాట. అంటే లైక్ ఒక్క విగ్రహం తయారు చేయడానికి మీకు ఎంత సమయం పడుతుందండి? ఎంతమంది పడతారు? ఇప్పుడు ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 11 అడుగులు ఉంది. ఇలాంటి విగ్రహాలు ఒక 20 మంది 15 మంది ఉంటే డైలీ ఒక 8 పీసులు చేయొచ్చండి. ఓకే, ఈ ఇయర్ రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రతి ఇయర్ మేము డెవలప్ అవుతూ వస్తున్నాం బేసికలీ. సో మార్కెట్లో ఎలా ఉంది, ఆ క్రియేటివిటీ ఎలా ఉంది, దాని తగ్గట్టు మేము ప్రొసీడ్ అవుతున్నాం బేసికలీ. సో నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం మంచి చేద్దామని ఇంకా ప్లాన్ అప్డేట్ అవుతాం ఇంకా. ఓకే, సో ఈ ఇయర్ క్రియేటివిటీ అంతా సోలాపూర్ గణేష్లే అంటారా? సోలాపూర్, ముంబై గణేష్ మోస్ట్లీ అవే ప్రిఫర్ చేస్తున్నారు. అంటే గణేష్కి ధోతి, ఇంకా కుందన్ వర్క్ అవి ప్రిఫర్ చేస్తున్నారు మోస్ట్లీ. ఓకే, మరి ప్రైసింగ్ పరంగా ఎలా ఉంటుందండి? ఇప్పుడు మీరు అన్నారు కదా ఇది 11 అడుగులు ఉంటుంది అని, ఒక ఎంత ఉంది ఇప్పుడు అంతా? ఇప్పుడు ఈ 11 అడుగుల బొమ్మ మా కాడ వచ్చేసి 30 నుంచి 40,000 వరకు మిడిల్లో యావరేజ్గా అమ్ముతున్నాం మేము. సో డిపెండ్స్ అండి. ఇప్పుడు అంటే ఒక 3-4,000 ఎక్కువ తక్కువ అమ్మాల్సి వస్తుంది, పొజిషన్ తగ్గట్టు, మార్కెట్ తగ్గట్టు మేము మూవ్ ఆన్ అవ్వాల్సి వస్తుంది, దాని తగ్గట్టు మేము అమ్ముతామండి బేసికలీ. ఓకే, మరి లాస్ట్ ఇయర్కి రేట్ల పరంగా ఏమన్నా? అవునండి, మోస్ట్లీ ఏంటిదంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మెటీరియల్ అమౌంట్ కానీ లేబర్ కానీ చాలా పెరిగాయి బేసికలీ. సో ఇప్పుడు పెయింటింగ్ వేసేవాళ్ళు కానీ పెయింటింగ్ వాళ్ళు ఫీట్ లెక్క తీసుకుంటారు అన్నమాట. సో అవి అన్నీ పెరిగాయి. సో దాని తగ్గట్టు లాస్ట్ ఇయర్ కంటే ఒక 5,000 to 10,000 ఆ రేంజ్లో పెరిగాయి, ఒక ఈచ్ మోడల్ తగ్గట్టు, హైట్ తగ్గట్టు అట్లా. సో లేబర్ కాస్ట్ అవన్నీ పెరగడం వల్ల ఈ గణేషుల ప్రైస్ కూడా పెరిగాయి. ఈ గణపతులు అన్నీ కూడా ఎక్స్పోర్టింగ్ అవన్నీ కూడా చేస్తుంటారు? ఎక్స్పోర్టింగ్ చేస్తామండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి 1 month బ్యాక్ ఒడిశా నుంచి ఒక 200 kilometers ఉంది. ఒక కస్టమర్ వచ్చారనమాట, ఒక 10 feet విగ్రహం కావాలని చెప్పి. సో అతను ఎప్పుడు నాగ్పూర్కి వెళ్ళి తీసుకుంటాడంట. ఈసారి హైదరాబాద్ నుంచి ప్రిఫర్ చేద్దామని చెప్పి నేనే ట్రాన్స్పోర్ట్ చేయించాను. సో వాళ్ళకి మంచి నచ్చింది బొమ్మ, తీసుకొని ఎక్కించి పంపించేసాను ట్రాన్స్పోర్ట్లో. అండ్ ఇంకొకటి వచ్చేసి ముంబైకి పంపించాను ఒక విగ్రహం. సో అంటే యాక్చువల్గా ముంబై చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కదా, అక్కడ ఒక కస్టమర్ కొత్తగా ఈడికి వెళ్ళి అక్కడ పెడదాం లంబోదర్ టైప్లో అని చెప్పి అష్టగణపతి విగ్రహం అది బుక్ చేసుకున్నారండి. సో మొత్తం ఈ అష్టగణపతిలో 9 ఉంటాయండి మొత్తం. సో పైన 2 ఉన్నాయి, చోళలో 2 ఉన్నాయి. సో ఇక్కడ 2, అక్కడ 2, ఈ మిడిల్లో 1. సో టోటల్ 9. సో దీని ప్రైస్ ఎంత పడిందండి?
ఇది ఇప్పుడు వాళ్ళకి వచ్చేసి 58,000 పడ్డదండి. ఈ విగ్రహం వచ్చేసి 11.5 అడుగులు ఉంది ఇది. ఓకే. యా. సో మరి ఈ ఇయర్ గణేష్ చతుర్థికి అంటే లైక్ ప్రైజులు పెరిగాయి అన్నారు, మరి డిస్కౌంట్స్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అయ్యో అంటే మేము మార్కెట్ తగ్గట్టే మూవ్ అవుతామండి ఏది ఉన్నా సరే. సో స్టార్టింగ్లో వచ్చిన రేటు ఇప్పుడు రాకపోవచ్చు, ఇప్పుడు వచ్చిన రేటు తర్వాత రాకపోవచ్చు. దాని తగ్గట్టే మేము ఓన్ అవుతాం ఇది. సో ఇది వన్ టైం గేమ్ షో అనమాట ఇది అట్లా. సో ఇప్పుడు మళ్ళీ ఇది గణేష్ చతుర్థి అయిపోయాక దివాళీ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారా నెక్స్ట్? ఇప్పుడు ఈ గణచతుర్థి అయిపోగానే ఇక దుర్గామాతలు వస్తాయంటే దుర్గామాతలు నాకు రెడీ ఉన్నాయి. సో కలరింగ్ వర్క్ ఒకటే పెండింగ్ ఉంది మాది. యా. సో మొత్తం మేకింగ్ అంతా ఎక్కడ చేస్తారు? సో ఇక్కడనే చేసామండి డైరెక్ట్ ఉప్పలో నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. పిల్లర్ నెంబర్ C821 దగ్గర మేకింగ్ మొత్తం ఇక్కడనే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.